ఏ పార్టీకైనా కార్యకర్తలు ఆ పార్టీకి పెద్ద ఆస్తి. ఎందుకంటే కార్యకర్తలు అనేటువంటి వ్యక్తులు పనిచేస్తే ఆ పార్టీ అనేది ఆ నాయకుడి యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించేటువంటి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 4.5 దశాబ్దాల సుదీర్ఘమైనటువంటి కార్యకర్తలతో పార్టీ నాయకుడితో అనుబంధం ఉంది. పార్టీ గెలుపు విజయ అవకాశాలు తీసుకున్నారు, అధపాతాళానికి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఎప్పుడో ఉదాహరణ అవసరం లేదు. 2014లో విజయం సాధించిన తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ప్రభంజనానికి తెలుగుదేశం పార్టీ 23 సీట్లకే పరిమితమైంది. అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కానీ ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి ఆశించిన స్థాయిలో మా కార్యకర్తలను కొంచెం యాక్టివ్గా పనిచేయాల్సింది, అది కాకుండా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఒక ఛాన్స్ అని ఇవ్వటం అనేది మాకు కొద్దిగా ఎఫెక్ట్ అనిపించింది. ఒకసారి చూద్దామనే ఉద్దేశంతో అవకాశం ఇచ్చారు. మేము పోరాడాల్సిన స్థాయిలో పోరాడలేకపోయాం అని నాయకులు చెప్పుకున్నారు. అయితే 2019లో 151 సీట్లతో గెలిచిన వైసీపీ పార్టీ 2024లో 11 సీట్లకు పరిమితమైంది. దాని మీద పార్టీ పునరాలోచన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎక్కడ మనం దెబ్బతిన్నాం, ఎక్కడ మన పార్టీలో ఈ సంస్థానగతంగా దెబ్బతిన్నారు అనేది దాని మీద ఆత్మవిమర్శ చేసుకోవాలి. కానీ వైసీపీ అలా చేసుకోకుండా, తన మీద తప్పు చెప్పుకోకుండా కొద్దిసేపు ఈవీఎంల ఎఫెక్ట్ అంటారు, ఈవీఎంలు ఓటింగ్ని చాలా విపరీతంగా మేనేజ్ చేశాయంటారు. మరో పక్క ఒక్కొక్కడు ఒక్కొక్క స్టేట్మెంట్ పాస్ చేస్తాడు. తాజాగా గుడ్ మార్నింగ్ ధర్మవరం మీ అందరికీ తెలుసు. 2019 నుంచి 24 వరకు ధర్మవరంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కార్యక్రమం నిర్వహించినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు నిన్న ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. మా కార్యకర్తలు ప్రజలకు పంచమని డబ్బులు ఇస్తే, ఆయన భాషలో చెప్పాలంటే కార్యకర్తలకు దుడ్లు ఇచ్చాము, వాళ్ళు ప్రజలకు పంచకుండా ఆ డబ్బులు వాళ్ళు దాచిపెట్టుకున్నారు, అందువల్లే మేము ఓడిపోయామని చెప్పారు. మొన్నటిదాకా ఈవీఎంలు అన్నారు. తాజాగా కార్యకర్తలు డబ్బులు పంచలేదు కాబట్టి, ప్రత్యర్థి పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు పంచారు కాబట్టి మేము ఓడిపోయాం అని చెప్తున్నాడు. అంటే నీ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నీ పార్టీ కోసం ఫ్లెక్సీ కట్టినోడు, నీ పార్టీ కోసం నువ్వు వస్తే పూలు పరిచినోడు, నీ పక్కన ఫోటో దిగాలని తాపత్రయపడేవాడు, ఆహార్నిశలు నువ్వు ఏసీ కార్లో తిరుగుతుంటే వాడు చెమటలో మగ్గిపోతున్న ఆ పార్టీ జెండా కోసం కొట్లాడేటువంటి వ్యక్తి మీ పార్టీకి ఒక సైనికుడు లాంటి వాడు. అలాంటి వ్యక్తిని డబ్బులు ఇస్తే పంచకుండా దాన్ని జేబులో పెట్టుకున్నాడు అంటే ఇక్కడ రెండు విషయాలు చూడాలి. ఒకటి, అసలు ఆ కార్యకర్త ఎంత దారుణంగా ఫీల్ అయ్యాడో, బాధపడ్డాడో, 5 ఏళ్లలో ఎంత దారుణంగా మీరు అతన్ని ట్రీట్ చేశారో మీరు అర్థం చేసుకోవాలి. రెండవది, అసలు పార్టీ కార్యకర్తల మీద ఇటువంటి స్టేట్మెంట్ మీరు పాస్ చేస్తున్నారంటే బహుశా మనం గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతోటి ఆ నియోజకవర్గం అంతా తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి లిటికేషన్ భూములు, లేకపోతే ప్రభుత్వ భూములు, లేకపోతే డీకేటీ భూములని అన్నిటినీ కూడా నీ పేరు మీద వైసీపీ కార్యకర్తలు అయినా కూడా మీ పార్టీ కార్యకర్తల భూముల్ని మీరు బలవంతంగా లాక్కొని ఉంటారు. అందుకని చెప్పేసి ఎట్లాగో సమయం కోసం వెయిట్ చేసి కరెక్ట్గా ఎలక్షన్ టైం నాటికి మీరు ఇచ్చిన డబ్బులతోటి వాళ్ళు పంచకుండా ఆ విధంగా, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మోసం చేసావు కాబట్టి అవతల వాళ్ళు కూడా మోసం చేసి ఉండొచ్చు. కానీ ఇది బహిరంగంగా చెప్పుకునేటువంటి మాట కాదు. నిజంగా చెప్తున్నది, ఇది చాలా దారుణమైనటువంటి మాట. వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇటువంటి స్టేట్మెంట్ పాస్ చేసినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కనీసం క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే కార్యకర్తలు ఏ పార్టీకైనా ఆస్తి, అది వైసీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీకైనా ఆ పార్టీ మనుగడ సాధించాలంటే కార్యకర్తలే బలం. అలాంటి కార్యకర్తల్ని అవమానపరిచే విధంగా, అంటే మీరు దృష్టిలో వైసీపీ వాళ్ళు పోస్ట్కి 5 రూపాయలు ఇస్తున్నాం, వీళ్ళు కూలోళ్ళు, వీళ్ళు కూలినా కొడుకులు, వీళ్ళని ఇలాగే ట్రీట్ చేస్తాం, అన్నం పెట్టామా, జిందాబాద్ కొట్టించుకున్నామా, డబ్బులు ఇచ్చామా, బయటికి వెళ్ళిపోయారా. అంతేగాని వీళ్ళు నిజంగా పార్టీ కోసం బ్యానర్లు కట్టేవాళ్ళు కాదు. వీళ్ళు పార్టీ కోసం ఏదైనా పిలుపునిస్తే ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కాదు.
పోలీసుల దెబ్బలకు ఎదురు దెబ్బలు తినేటువంటి వాళ్ళు కాదు. కేవలం మేము 500 డబ్బులు ఇస్తాం, ఆ అర్ధగంట ఎంటర్టైన్మెంట్ చేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు అనే ఉద్దేశం కేతిరెడ్డి వెంకటరామరెడ్డిలో ఉండుంటే ఇటువంటి స్టేట్మెంట్ పాస్ చేస్తాడు. అలాంటి ఆలోచన మీ గురించి, మీ పార్టీ కోసం, మీ పార్టీ జెండా కోసం కొట్లాడేటువంటి కార్యకర్తల మీద అటువంటి ఆరోపణ చేశావంటే నిజంగా కూడా దీన్ని అసలు ముందు కార్యకర్తలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆయన ఏదో ఒక నాయకుడికి ఇచ్చాను, వాళ్ళు డబ్బులు పంచలేదు, మిస్యూజ్ అయిందంటే అది వేరే విషయం. కానీ పార్టీనే ఆస్తిగా నమ్ముకొని పార్టీ కోసం తద్దులు తిని, పార్టీల కోసం జైలుకి వెళ్ళి, పార్టీల కోసం ఇళ్లల్లో దెబ్బలాడి, బయట వాళ్ళతో కొట్లాడి, అన్ని రకాలుగా ఇబ్బంది పడి పార్టీ జెండాని గెలపాలనేటువంటి ఆలోచన, ఆవేదన ఉన్నటువంటి వ్యక్తి కార్యకర్త. అలాంటి కార్యకర్తని అవమానపరిచే విధంగా మాట్లాడుతారు. అసలు నిజంగా చెప్తున్నా, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నాయకులకు ఎవరికైనా కార్యకర్తల మీద ప్రేమ ఉందా? ఎక్కడైనా ఎవరికైనా ఉందా? మీరు కావాలంటే చూడండి. అధికారంలో ఉన్నప్పుడు ఏ కార్యకర్తని, ఏ నాయకుని దగ్గరికి రానిలా. ఎవడన్నా ఒక కంపెనీ తెస్తాడా, వాడు ఎంత ట్యాక్స్లు ఇస్తాడు, మనకెంత బెనిఫిట్ పొందా, మనం ఎంత లబ్ధి పొందామని తప్పనిచ్చి ఏ రోజు కూడా ఎవ్వరు కూడా దగ్గరికి రాలేదని వాస్తవ విషయం. నేను చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా, వినండి. చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం. వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది కార్యకర్తలు ఆర్థికంగా నలిగిపోయారు. కొంతమంది నాయకులు మాత్రం లబ్ధి చేకూర్చారు. అయినా కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము సోషల్ మీడియా చూస్తే కొంతమంది పేమెంట్ల కోసం పనిచేస్తున్న పక్కన పెట్టేస్తే, కొంతమంది జగన్ మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానం, వాళ్ళు మన నాయకుని అన్నారని పిచ్చి పిచ్చిగా కామెంట్లు కూడా పెడుతున్న వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాటల్ని మీరు ఎలా తీసుకుంటారో కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకత్వాన్ని అవమానపరిచారు, కార్యకర్తలను అవమానపరిస్తే ఇక అసలు నాయకత్వానికి అర్థం ఉందా? కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని అడుగుతున్నా, మీకు ఇదే అలవాటు, నీకు మీ కుటుంబానికి ఇదే అలవాటు కాబట్టి మీకున్నటువంటి చీప్ మెంటాలిటీ కార్యకర్తలకు వస్తుందనుకోవడం నిజంగా చాలా దారుణమైన విషయం. ఇంత స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత నేను పొరపాటున నోరు జారాను, తప్పైపోయింది, లేకపోతే ఆ సందర్భంలో అదృశ్యంగా వచ్చింది అని కనీసం స్టేట్మెంట్ని కూడా పాస్ చేయలేదంటే మీరు అర్థం చేసుకోవాలి. కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి కానీ, వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తల మీద ఎటువంటి భరోసా ఉందో, ఎటువంటి నమ్మకం ఉందో, ఎటువంటి ఆలోచన ఉందో మీరు అర్థం చేసుకొని ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని, ఎక్కడ పడితే అక్కడ మేము జగన్ ఫాలోవర్స్ అనేది ఈ కాలర్ ఎగరేసే సిస్టాన్ని స్వస్తి బలికి ఒకసారి మీరు కూడా, అయ్యా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నువ్వంటే ఏదో ఎమ్మెల్యేగా ఉండి భూములు దోచావు, కార్యకర్తలు తమ 10 రూపాయల చేతిలో తీసుకొచ్చి ఖర్చు పెడతారు తప్పనిచ్చి ఎవరు కూడా మీరు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడరు. ఇది చెప్పడం ద్వారా మీ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని మీరు అవమానపరిచినట్టు, మీ కార్యకర్తలను అవమానపరిచినట్టు అని నిన్నటించేటువంటి స్టేట్మెంట్ పాస్ చేస్తుంటే ఒక్కరిని కూడా చూడాలి. అంటే అతను చేసినటువంటి స్టేట్మెంట్ని మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారా? మొన్నటిదాకా ఈవీఎంలు అన్నారు, ఇవాళ కాదు కార్యకర్తలు డబ్బులు పంచలేదు అంటున్నారు. అంటే ఏదో ఒక కారణంతో బయటికి వెళ్ళాలి తప్పనిచ్చి పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవట్లా. మనం ఇక్కడ వైఫల్యం చెందాం, దీన్ని సరి చేసుకుంటే మన పార్టీ ముందుకెళ్తున్న ఆలోచన వైసీపీ పార్టీలోనూ నాయకత్వంలో లేదు. ఇప్పుడు 2019లో టీడీపీ ఘోర పరాజయం చెందింది. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకున్నారు. ఓకే, క్యాడర్ ఇబ్బంది పెట్టాం, క్యాడర్ని ఒక సేవ్ చేసుకోవాలి. అంతేకాకుండా పార్టీలో ఎవరెవరు అంటే టీడీపీ వైసీపీతో మలాఖత్ అయ్యే వాళ్ళకి న్యాయం చేశాం, ఈసారి అలా కాదు సార్ చేయకపోని ఒక ఆత్మవిమర్శ చేసుకొని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. వాళ్ళు ఎక్కడ ఈవీఎంల ఎఫెక్ట్ అని, ఇంకోటి ఎఫెక్ట్ అని ఎక్కడ చెప్పలే. మీరే ఏదో ఒక కారణంతో ఆ ఓటమిని ఓవర్కమ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా చేస్తే 2029లో ఇంతకంటే దారుణమైన రిజల్ట్స్ ఉంటాయి. అసలు కార్యకర్తలు పని చేయకపోతే అసలు పార్టీ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. పార్టీకి వెన్నుముక, పార్టీకి దన్ను కార్యకర్తలు. అలాంటి కార్యకర్తల మీద అలాంటి స్టేట్మెంట్ పాస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మిగతా నాయకులు సైలెంట్గా అంటూ నిజంగా దారుణమైన విషయం. మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అది దీని